దేవునికి స్తోత్రం. బైబిల్లోని విశేషాలను ఒకసారి మనము పరిశీలన చేద్దాం. బైబిల్లో మొత్తము పుస్తకాలు 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో పాత నిబంధన పుస్తకాలు 39 పుస్తకాలు, కొత్త నిబంధన పుస్తకాలు 27 పుస్తకాలు. బైబిల్ మధ్యలో ఉన్న పుస్తకము కీర్తనల గ్రంథము. బైబిల్ మధ్యలో ఉన్న అధ్యాయము కీర్తనలో 118వ అధ్యాయం. బైబిల్ మధ్యలో ఉన్న వచనము కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 8వ వచనము. పాత నిబంధనలో మధ్య పుస్తకము సామెతలు, కొత్త నిబంధనలో మధ్య పుస్తకము 2వ దశలోనికి రాసిన పత్రిక. అయితే బైబిల్లోని అధ్యాయాలు మొత్తం అధ్యాయాలు 1189 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్ మొత్తం మీద మనకు 1189 అధ్యాయాలు ఉన్నాయి. అందులో పాత నిబంధనలోని అధ్యాయాలు 929 అధ్యాయాలు, కొత్త నిబంధనలోని అధ్యాయాలు 260 అధ్యాయములు. పాత నిబంధనలో మధ్య అధ్యాయము యోబు గ్రంథము 29వ అధ్యాయము, కొత్త నిబంధనలోని మధ్య అధ్యాయము రోమపత్రిక 13వ అధ్యాయము. అతి పెద్ద పుస్తకము కీర్తనలు 150వ కీర్తన. అతి చిన్న పుస్తకము ఓబద్య 1వ అధ్యాయము. బైబిల్లో అతి చిన్న అధ్యాయము కీర్తనలు 117వ అధ్యాయము. బైబిల్లో అతిపెద్ద అధ్యాయము 119వ కీర్తన. అదేవిధంగా బైబిల్లోని వచనాలు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. పాత నిబంధనలోని మొత్తము వచనాలు, పాత్రముల ఆదికాండం నుంచి చివరి మలాకీ గ్రంథం వరకు మొత్తం వచనాలు 20,663 వచనాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథము వరకు 10,409 వచనాలు ఉన్నాయి. బైబిల్లో అతిపెద్ద వచనము ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. బైబిల్లోని పదాలు మన వచనాలు చూసాము. వచనాలు 20,663 వచనాలు మనం చూసాము. బైబిల్లోని మొత్తము పదాలు మనం ఒకసారి ఆలోచన చేస్తే పాత నిబంధనలోని మొత్తం పదాలు 6,22,771 పదాలు ఉన్నాయి. పాత నిబంధనలో 6,22,771 పదాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో 1,84,590 పదాలు ఉన్నాయి. దేవుడు అనే పదము 4,379 సార్లు ఉంది. ప్రభు అనే పదము 7,07,738 సార్లు ప్రభు అనే పదము ఉంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనకు ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరం కాదు, కానీ మన క్రీస్తుని ఎరిగి ఉండటమే, క్రీస్తు యొక్క మార్గంలో నడవటమే మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరం. అయినప్పటికీ బైబిల్లోని ఒక మొత్తము వచనాలు, అధ్యాయాలు మనకి తెలిసి ఉండటం అనేది కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకని ఈ యొక్క విశేషాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటున్నాను. అందరికీ వందనాలు. క్రైస్తవులు.